రిమూవబుల్ సస్పెన్షన్ ఈ పదాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఏ ఉద్యోగంలోనైనా ఇట్లాంటి పదం అంటేనే గుండె హడలెత్తించేటువంటి పదం. సో మీరు ఎట్లా భరిస్తారు మరి? భారతదేశంలో రిమూవల్ అండ్ సస్పెన్షన్ అనేది ఏ డిపార్ట్మెంట్లోనూ లేదు. కేవలం ఆర్టీసీ డిపార్ట్మెంట్లోనే మాత్రమే ఈ రిమూవల్ అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, ఇది ఆర్టీసీ ఏర్పడిన దగ్గర నుంచి చేస్తూ ఉన్నారు. అయితే మనకు ఎండి సజ్జనార్ సార్ వచ్చిన దగ్గర నుంచి చిన్ని పొరపాట్లకు కూడా ముందు రిమూవలే చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని మేము ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి? మరి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలి? గత సంవత్సరంన్నర కాలం నుంచి, అంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో మేము చెప్పుకోవడానికి అవకాశం లేదు, చెప్పినా కానీ ఎవరో వినిపించుకోలేదు. కానీ ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ప్రజావాణి దగ్గర మా యొక్క సమస్యని వివరించడం జరుగుతుంది. అయితే మేము సంవత్సరంన్నర కాలం నుంచి మా సమస్యల్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తున్నాము. మొట్టమొదటిసారిగా 2024 జనవరి 24న సీఎం గారి ఇంటికి వెళ్ళాము మొదటిసారిగా. ఆ తర్వాత ప్రజావాణి కార్యక్రమాలకు ప్రతి మంగళవారం శుక్రవారం హాజరవుతున్నాము. ఆ తర్వాత మంత్రులను కూడా మేము కలవటం జరిగింది. మంత్రులు డిప్యూటీ సీఎం గారిని కలిసాము, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాము, సీతక్క గారిని కలిసాము, తుమ్మల నాగేశ్వరరావు గారిని, తర్వాత ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ని కలిసాము, కోనంనేని సాంబశివరావు గారిని కలిసాము. ఇలా మేము ఎంతోమంది ప్రభుత్వ అధికారులు, మరి ఎమ్మెల్యేలు, మిత్రపక్ష నాయకులు అందరినీ కలిసిన తర్వాత మాకు జరిగినటువంటి చిన్న ఉపశమనం ఏంటంటే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అది 2024 డిసెంబర్లో వేశారు. దాని యొక్క నివేదికలు ఫిబ్రవరి నెలలో ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి నెలలో ఇచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఒక జీవో ఇచ్చారు. జీవోలో ఏముంది? 28 ఏప్రిల్ 2025న జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఆ జీవోలో మనకి ఏమున్నదంటే 30 రోజుల్లో కొందరిని రీఇన్స్టేట్ చేయండి, మరి కొందరిని 60 రోజుల్లో రీఇన్స్టేట్ చేయండి అనేది ప్రభుత్వం యొక్క జీవో. ఆ జీవోలో 30 రోజుల్లో రీఇన్స్టేట్ చేయాలి అన్న వారిని ఇంకా చేయలేదు, చాలామందిని చేయలేదు. మరి వారిని చేయలేదు, మరి మమ్మల్ని చేస్తారా అనే దానికోసం మళ్ళీ మేము ఈరోజు ఎండి సార్ని కలవడానికి వచ్చాము. ఎండి సార్ని కలవడానికి వస్తే ఈరోజు సార్ మరి ఉన్నారో లేరో మాకు తెలియదు, కానీ లేరు అని చెప్పించారు. సార్ ఏం లేదు, అధికారులను కలిసిర్రు, ఫెయిల్యూరు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిర్రు, అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ తర్వాత మినిస్టర్ లెవెల్లో కలవడానికి వెళ్ళిర్రు, చూస్తాం అన్న మాటలు. సో ఆ తర్వాత సిఎస్ నుంచి ఒక జియో విడుదలైంది, దాన్ని పట్టించుకొని సిచ్యువేషన్ కమిటీ అన్నారు, కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఎండిని కలిసిండ్రు, ఎండి అపాయింట్మెంటే దొరకలేదు. అసలు ఏంది అంటే కూర్చొని సాల్వ్ చేసుకునేటువంటి చిన్న సమస్యల్ని ఇంత పెద్ద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటే, సార్ ఎండి గారు వచ్చిన తర్వాత, సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత, ఆయన 2021 సెప్టెంబర్ నెలలో వచ్చారు. వారు వచ్చిన దగ్గర నుంచి ఇటు ఒకవైపు అధికారులు కానీ, తర్వాత కార్మికులను కానీ అందరినీ భయభ్రాంతులకు గురి చేయటమే తప్ప ఆయన ఎక్కడా ఎవరిని మాట్లాడనివ్వలేదు. ఆ రకంగా వారు మమ్మల్ని బాగా నిరంకుశంగా చూస్తున్నారు. ఏం లేదు, ఏమంటారు దీన్ని, ఉక్కు పాదంతో అణచివేస్తున్నారు, బానిసల్లాగా చూస్తున్నారు మమ్మల్ని. మా విషయాల్ని వారు అమలు చేయట్లేదు. దానికి ది బెస్ట్ 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా ఇంకా కూడా వేరే సైడ్ టర్న్ కాకుండా, వేరే ఉద్యోగాలు చేయకుండా, ఇంకా సంస్థ మీద గౌరవం పట్ల ఇదే ఉద్యోగం చేస్తామని ఇక్కడి వరకు ఈ సంస్థ మీద ప్రేమతోటి ఇక్కడి వరకు వచ్చిన మీ అందరికీ కూడా ఎందుకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు? మీ సమస్యలు ఎందుకు వినలేకపోతున్నారు? మేము ముఖ్యంగా ఈ సంస్థలో చాలా కాలం నుంచి చేశాం కాబట్టి ఇప్పటికీ దీని మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ ఉద్యోగం చేయాలని కృతనిశ్చయంతో వచ్చాము. ఒకటి. రెండవది, మేము వేరే అసలు ఏ పని చేద్దామన్నా, కూలి పని చేద్దామన్నా కానీ మాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. అందువల్ల మేము దీనికి రావడం జరిగింది. అయితే ఎందుకు మనకు ఈ ఎండి గారు అవకాశం ఇవ్వట్లేదంటే, వారికి ఏం లేదు, వీళ్లకు ఈగో ఫీలింగ్స్ అనేది ఉంది. ఎండి గారు ఈగో ఫీలింగ్ వల్లనే మాకు ఉద్యోగం ఇవ్వలేదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీలో పనిచేసేటటువంటి కార్మికులు, వారికి నేను అపాయింట్మెంట్ ఇవ్వటం ఏంటి, వాళ్ళ మళ్ళీ రీఇన్స్టేట్ ఎందుకు చేయాలి నేను అనే ఉద్దేశంతో, అహంకారంతోనే సార్ మమ్మల్ని రీఇన్స్టేట్ చేయలేకపోతున్నారు అనే విషయం మీకు చెప్తున్నాను.